ఈరోజు మనం చూడబోయే ప్రదేశం కేవలం ఒక పర్యాటక ప్రాంతమే కాదు, మన భారతదేశంలోని ఒక ప్రాచీన కళకు చెందిన ఒక అద్భుతమైన చరిత్ర సంపద. అదే కర్ణాటకలోని ప్రసిద్ధిగాంచిన బాదామి. దాదాపు 1400 సంవత్సరాల కంటే 6వ శతాబ్దంలో చాళుక్య రాజుల పాలనలో రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతం ఎర్రటి ఇసుకరాతి కొండలను, గుహలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. కొండను తొలిచి చెక్కిన అద్భుతమైన విగ్రహాలు, నాటి కళా నైపుణ్యం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో మనం బాదామి గుహలను, అక్కడి అందాలను మరియు పరిసర ప్రాంతాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్ణాటకలోని భోగాల్కోట్ జిల్లాలో ఉన్న బాదామి గుహలకు సుమారు 1400 సంవత్సరాల క్రితం చాళుక్య రాజులలో ఎర్రటి ఇసుకరాతి కొండలను తొలగించి నిర్మించే అద్భుతమైన చాళుక్య రాజుల కాలంలో కొండలను నిర్మించిన అద్భుతమైన తొలి భారతీయ రాతి శిల్పమే కళామందిరమే బాదామి. ఇది అత్యంత ప్రధానమైనది. 18 చేతులతో కలిగి ఉన్న 81 నటరాజస్వామి తాండవ నృత్య భంగిమ కలిగినది శిల్పం. హరిహర శిల్పం ఒకే విగ్రహంలో సగభాగం శివుడు, సగభాగం విష్ణువుగా చెక్కబడి ఉంటారు. అర్ధనారీశ్వర శిల్పంతో పాటు శివుని వాహనమైన నంది దేవుని సుందర శిల్పంగా ఉంటుంది. బాదామి గుహలన్నిటిలో ఈ మొదటి గుహ చాళుక్యమైన శిల్పకు ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. హరిహర శిల్పం శివుడు మరియు విష్ణువు కలిసి ఉండే అవతారం. మన ప్రాచీన రాతి కాలంలో అత్యంత విచిత్రమైన హరిహరమూర్తి. అసలు హరిహరుడు అంటే ఎవరు? ఒక విగ్రహంలో 2 మహోన్నతమైన దేవుళ్ళు కలుస్తారు. బాదామి మొదటి గుహలో ఉన్న ఈ అద్భుతమైన శిల్పం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హరిహరుడు అంటే శ్రీ మహావిష్ణువు, హరుడు అంటే పరమశివుడు. ఐక్యతకు ప్రత్యేక. హిందూ ధర్మంలో వైష్ణవ, శైవం అనే 2 విభిన్న భావజాలాలు ఉన్నప్పటికీ శివుడు, విష్ణువు ఇద్దరు ఒకటే అనే ఐక్యత సందేశాన్ని చాటి చెప్పడానికి రూపొందించుతారు. శిల్పాన్ని గమనిస్తే శిల్పం ఒక్క విగ్రహాన్ని నిలువుగా 2 భాగాలుగా విభజించి అద్భుతంగా ఉంటుంది. బాదామి గుహల అన్నిటిలో అత్యంత పెద్దది, అతి సుందరమైనది. ఈ గుహలన్నిటికీ క్రీస్తు శకం 578లో చాళుక్య రాజైన మంగళేశ్వరుడు నిర్మించారు. రాతిపై చెక్కబడిన అతి కొద్ది ఆలయంలో ఇది. ఈ గుహ లోపలికి వెళ్ళగానే మనకు ఒక పెద్ద వరండా, ప్రాచీనమైన స్తంభాలు, పెద్ద గుహలు మరియు గర్భాలయం కనిపిస్తాయి. ఇది ప్రధానంగా శ్రీ మహావిష్ణువు అంకితం చేయబడిన గృహాలయం. ఈ గుహలో మనం బాగా ఆకట్టుకున్న